రామ్మోహన్ రావు గారు చెప్పిన విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. సార్ డబల్ సౌండ్ వస్తుందా మీకు? లేదు లేదు, బాగానే వినబడుతుంది, క్లియర్ గా ఉంది. మీరు ఓకే. అయితే రామ్మోహన్ రావు గారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనం పరిలోకి తీసుకోవాలి. ఆయన న్యూట్రల్ గా ఒక రాజకీయ విశ్లేషకులుగా వాళ్ళు చాలా చక్కగా వివరించారు. ఇక్కడ కేసీఆర్ గారు యొక్క హుందాతనం వల్ల, ఆయన పరిశ్రమ వల్ల, ఆయన యొక్క రాజనీతి వల్ల, రాజకీయ వ్యూహం వల్ల తెలంగాణ ద్రోహులను ఎండగట్టి రాష్ట్రాన్ని తేవడం జరిగిందండి. వచ్చిన 10 ఏళ్లలో కూడా రాజ్యంలో రాజకీయ ద్రోహులు ఉన్నారు, తెలంగాణ ద్రోహులు ఉన్నారు. కాబట్టి అధికారాన్ని 100కు 100% రాజ్యాంగబద్ధంగా ఉపయోగించి అలాంటి మొత్తం తెలంగాణ ద్రోహులను ఏ విధంగా రాజ్యానికి దూరం చేయాలనే ఏకైక సంకల్పంతో, కలుపు మొక్కల్ని ఏ విధంగా ఏరాయాలనే సంకల్పంతో పరిపాలన జరిగింది. ఇది వాస్తవం. ఈరోజు మేము ఏ విధంగా ఉన్నా కూడా ఇదే వాస్తవం. అయితే రెండవది ఏంటంటే, ఈరోజు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద, కవితమ్మ గారి మీద సరే కుటుంబాన్ని, అంటే ఒక గట్టి కుటుంబాన్ని, ఒక తెలంగాణ వాదాన్ని వాస్తవ రూపంలో తెలంగాణ రాష్ట్రంగా మలిసినటువంటి ఒక కుటుంబాన్ని ఏ విధంగా ఖతం చేయాలని ఏకైక లక్ష్యంతో జరుగుతున్నటువంటి పరిణామాలే ఇవన్నీ. ఈరోజు ఆయన గారు అన్నారు, అరే ఇంటెలిజెన్స్ వ్యవస్థను, అలాగే పోలీసు వ్యవస్థను ఇంత నీచంగా బజారుకు లాగుతారా? ఇది పద్ధతేనా? ఏమైనా మన మధ్యలో ఉంటే రాజకీయంగా మాట్లాడుకోవాలి, కానీ ఈ పోలీసు వ్యవస్థను మధ్యలో పెట్టి మేము మాట్లాడినా మీరు మాట్లాడినా కూడా ఇద్దరి మధ్యలో పోలీసు వ్యవస్థ నలిగిపోతా ఉన్నది. ఇది సరి అయిన పద్ధతి కాదు అని చెప్పి కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈరోజు మీరు అంటా ఉన్నారు, నిన్న కేటీఆర్ గారి వ్యాఖ్యలను మీరు ఈరోజు మమ్మల్ని అడుగుతా ఉన్నారు మీరు. కానీ నేనేమంటున్నానంటే, మరి మమ్మల్ని మేము సేవ్ చేసుకోవడానికి, మా పక్షాన్ని మేము వహించడానికి మేము మాట్లాడక తప్పదు. ఇది వాస్తవము. ఇది రోడ్డు మీదకి తెచ్చింది ఎవరు అంటున్నాం మేము. కేసీఆర్ గారు యూపీఏ 1, యూపీఏ 2 పరిపాలనలో భాగంగా జరిగినటువంటి అవినీతి మీద ఏనాడైనా నోరెత్తిండా? లేదు ఏనాడైనా కక్షపూరితమైనటువంటి విషయాలను, పార్టీ నాయకులను ఆగం చేయడానికి ఏమన్నా చేసిండా? అలాంటిది ఏమన్నా ఉన్నాయా? కమిషన్ లేచిండా? లేదు విచారణ కమిషన్ లేచిండా? ఇదెక్కడి పంచాయతీ అండి? అరే నీకు నిజంగానే ఇలా గెలిచినావు, నీకు అదృష్టవశాత్తు ఓ యువ నాయకుడివి, ముఖ్యమంత్రి అయినవు, భయ్ మంచిగా పరిపాలన చేయి, ఎవడొద్దన్నాడు? నువ్వు మంచి పరిపాలన ఇచ్చి రెండవసారి కూడా 2028, 29లో మళ్ళా ఎన్నికలు గెలువ అని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉంటే, ఇంత దరిద్రంగా యువ నాయకత్వాన్ని కూడా ఆగం చేస్తూ ఈరోజు యువత చూస్తా ఉన్నది, ఈరోజు మహిళలు చూస్తా ఉన్నారు, ఓటర్లు చూస్తా ఉన్నారు, రైతులు చూస్తా ఉన్నారు. అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ప్రతి ఎన్నికలలో ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి, ఇది ఒక కథ పెట్టినావు, అంతకుముందు వస్తే ఇంకో కథ పెట్టినావు, రేపు పొద్దుగల మళ్ళీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నాయి, ఇది ఇంకో కథ పెడతావు. ఇదే నావే అని రాజకీయం చేసేది? అరే మేము ఒకటి మాట్లాడుతూ ఉంటే మీరు ఒకటి మాట్లాడతారు. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చరిత్రకు, సజ్జనార్ గారి చరిత్రకు మరి బేరీజ్ వేద్దాం. భారతదేశంలో యూపీఎస్సీ అధికారి ఆయన, యూపీఎస్సీ అధికారి ఈయన. మరి ఈయన రాజ్యానికి ఒక ముఖ్యమంత్రి చెప్తే చెప్పినట్టు చేస్తా ఉన్నాడా? లేదు ప్రవీణ్ కుమార్ గారు అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు చెప్పినట్టు చేసిండు అనేది ఆయన చరిత్ర ఉంటది కదా, ఆయన చరిత్ర ఉన్నది కదా సజ్జనార్ గారిది. అంటే ఈరోజు రిటైర్డ్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, ఒక రాష్ట్రపతి మేడలు ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, సజ్జనార్కి ఎక్కడ అండి అంతు పొంతు లేదు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి చెప్తే, ఒక మంత్రి చెప్తే తన పదవి కోసం ఏమైనా చేసేటటువంటి అలవాటు ఉన్న సజ్జనార్ గారికి ఎక్కడ, ఒక త్యాగమూర్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఎక్కడండి పొంతన కట్టడం? అంటే నేను ఏమంటున్నా అంటే, ఇవన్నీ మనం ఒక పోలీస్ అధికారిని మనం నిజంగా కూడా ఇవి సజ్జనార్ గారిని అనాల్సిన మాటలు కావు. ఆయన రాజకీయాల్లోకి పోలీస్ వ్యవస్థ ఎంటర్ అయిన తర్వాత మరి అనాల్సిన పరిస్థితి కదా. మేమేం చేయాలి ఇప్పుడు? ఈరోజు నిన్న అన్నాడే రాజకీయ నాయకుడు అన్నాడు, నువ్వు నోటీస్ ఇవ్వాల్సిన పని ఏమున్నది అంటే, నీ నన్నో నెల నువ్వు నోటీస్ ఇచ్చినావా? నువ్వు నోటీస్ ఇచ్చినావా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నువ్వు ఎట్లా ఇస్తావు? అవి అన్నాడు, రాజకీయంగా అన్నాడు. ఒకటి మౌనం, ఒకటి విజయార్య గారు మౌనం అంగీకార సూచకం. ఒకవేళ ఆయన ఖండించకపోతే, ఆయన నోటీసులు ఇవ్వకపోతే నిజంగానే ఆయన అలా చేస్తుంటాడని ప్రజల్లోకి రాంగ్ స్టేట్మెంట్ వెళ్తుంది కదా. ఆ రోజున మీరే అంటారు కదా, ఆ రోజున మీరు ఎందుకు ఖండించలేదని.
ఖండించినా కూడా తప్పే అంటారా? ఇక్కడ వినాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు ఇట్లా అని ఇట్లా మర్చిపోతారు. ఇది ప్రజలకు కూడా తెలుసు, పోలీసు వ్యవస్థ కూడా తెలుసు. ఏంటంటే ఒక్క పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయడానికనే ఇదంతా వ్యవస్థ ఉన్నది తెలుసా? ఎందుకంటే రాజ్యంలో మొత్తం రక్షకుడే పోలీసు వ్యవస్థ. ఆ కుర్చీ ఎవరిని ఏమైనా చేయగలుగుతుంది, ఎవరిని ఏమైనా చేయగలుగుతుంది. ఈ రోజు మేము అనాలనా మరి? దిశ కేసు మీకు తెలియదు ఏమున్నది? మరి ఫేక్ ఎన్కౌంటర్ చేసినావు కదా, వాళ్ళు బతుకుంటే ఈ రోజు సూత్రధారులు దొరికేవాళ్ళు కదా. ఆ సూత్రధారులు విజయార్య పేరు చెప్తుండొచ్చు, రామ్మోహన్ రావు గారి పేరు చెప్తా ఉండొచ్చు, శివలాల్ గారి పేరు చెప్తా ఉండొచ్చు కదా. అసలు దొంగ దొరికేవాడు కదా. చెప్పండి విజయార్య గారు, మీరు పర్సనల్ గా నమ్ముతున్నారా అసలు పోలీసులకి సర్వాధికారాలు రాజ్యాంగం ఇచ్చిన సర్వాధికారాలు పోలీసులు యూజ్ చేసుకుంటున్నారా, లేదంటే రాజకీయ నాయకులు వాళ్ళని ఆడిస్తున్నారు నమ్ముతారా మీరు? అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. మీరు పర్సనల్ గా వ్యక్తిగతంగా చెప్పగలరా వాళ్ళ అధికారులను వాళ్ళని ఉండనిస్తున్నారా రాజకీయ నాయకులు? నేనేమంటున్నా అండి, నేనే కేసీఆర్ గా మాట్లాడుతా ఉన్నా. నేను ఒకవేళ డీజీపీ అధికారులను లేదు చీఫ్ ఆఫ్ ద ఐబీ అధికారులను పక్కదారి పట్టేనికి నా రాజకీయ కాంక్ష కోసము ఒకవేళ నేను చేయమని అంటే నువ్వు ఎట్లా చేస్తావే? రాజ్యాంగం అది చెప్పిందా? ఒక సీఎం నేను పక్కదారి పట్టిస్తే నువ్వు పట్టమని చెప్పిరా నీకు? నువ్వు ఎట్లా పక్కదారి పడతావు? నాకు నువ్వు సముదాయించిన విషయం ఏంది అని అంటే ముఖ్యమంత్రి గారు నా పరిధి కాదు, నేను చెయ్యలేను అని పక్కకు తప్పుకోవాలి నిజమైన ఆఫీసర్ అయితే. కానీ డబ్బుల కోసం ఆశపడి, నీ మంచి పదవి కోసం ఆశపడి ముఖ్యమంత్రికి లొంగుతావా? ప్రధానమంత్రికి లొంగుతావా? విజయార్య గారు, శివలాల్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని. చూడండి శివలాల్ గారు అడగండి, క్వశ్చన్ అయితే అడగండి. లక్ష్మీనాథ్ గారు ఎస్ మాట్లాడు. విజయార్య గారు ఒక్క నిమిషం. ఫ్లో పోతుంది. నేను ఎందుకు కొట్లాడుకోవడం నాకు అర్థం కాదు. కాదు క్వశ్చన్ అడుగుతారండి, క్వశ్చన్ అయితే అడగండి. లక్ష్మీనాథ్ గారు మీరు అడిగిన ప్రశ్న